few minutes later. ఈవిడికి 12 1 గంట అయినా లేదురా బాబు, తిందాము ఏట్లేదు. లెగ్గమ్మా, టైం ఎంత అయింది? లెగ్గు. ఎంతసేపు అనుకుంటావు ఇందో అలాగా? లెగ్గు. పిచ్చి పట్టింది తమ్ముడికి, పిచ్చి పట్టిందా? మార్నింగ్ లేట్కి తీస్తున్నా. అదేంటది అదేంటది లేకమ్మా, పిచ్చి పట్టింది ఉన్నట్టుంది. వాటర్ తెస్తానుండే. చెప్పిన మాట విందు లేగదు. ఎంతసేపు ఉంటుందో అట్లే. బాబు పిచ్చి పట్టింది. దేనికి పిచ్చి పట్టిందా? బాబు ఫుల్ పిచ్చి పట్టింది. బాబు ఫుల్ పిచ్చి పట్టింది. పిచ్చి పట్టేసింది, బాగా పిచ్చి పట్టింది అనమాట. అది ఎగట్లేదురా. ఎందుకు టైం ఏంటి? ఎంతసేపు నువ్వేనా చెప్పు. చెప్తాను అసలు భయం లేదు. తిన్నాము కొన్ని తినేనా పడుకోమ్మా మహారాణి. ఏంది కొడుతున్నా? బెడ్ ఆ పిల్లో తీస్తాను కూడా అట్లే కదలకుండా ఉంది చూడు. నిమ్మి నిమ్మి నిద్రపోని కాదు. నిమ్మి అయిపోయింది. దీనికి కావాలని చేస్తుందే అర్థమైపోయింది. బాబా టీవీ చూస్తాడు ఎందుకు గానీ నిద్రపోని ఏమేం కష్టపడుతుందా? ఏమైనా బయట టైంకి తినే కూడా అవదా? దీనికి చూని ఇంతగా తిడతా అంటే కూడా లేకదు. మీ ఇద్దరు పిచ్చి పట్టింది, నాకు అర్థమైంది బాగా. ఉలుకు పిల్లో తీస్తా అంటే ఏ ఉలుకు పలుకు లేదు. కాదు తనలా చేత ఆల్రెడీ. అమ్మ నాకే చేయనొప్పి వచ్చింది, ఇంకా లేగట్లేదు. బాబు పిచ్చి పట్టింది, ఇద్దరికి పిచ్చి పట్టింది. ఫోన్ చేయి, ఇంటికి ఫోన్ చేయి. ఆ పాప ఏమి నీ సెల్ తెచ్చుకోపో. ఏమో డౌటే డౌటే ఏంటి కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది. ఆ బాబా వాటర్ జల్లితే కూడా లేగలేదు. నువ్వు వాటర్ జల్లిన టైం తినే పొరబొగ్గాను అని చెప్తే తినకుండా ఫోన్ చేయి, మీ ఇంటికి ఫోన్ చేయి. పడుకున్నాను ఇప్పుడు. ఫోన్ చేయని వద్దులేని మీ ఫోన్ చేస్తే మళ్ళీ వాళ్ళు తిడతారు. మళ్ళీ పోయావు. నాకేదో డౌట్ నాకు సిచ్యువేషన్ అర్థమైంది. నేను ఆ బాబా స్లోలో లేదు అసలు. ఊపిరన్నా తీసుకుంటానో లేదు చూడు. నాకు అది ఎవరు నాకే పల్సర్ బండి చేసి ఇంకా పిచ్చి పట్టింది. ఇద్దరికి పిచ్చి పట్టింది ఇక్కడ నాకు. నీ వల్ల నిమ్మి అన్న కూడా పట్టింది, నాకు అర్థమైంది. నీతో ఉండి 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 నిమ్మి అన్న కూడా పిచ్చి పట్టించావా? ఆ పక్క చేయి తీసుకొని చూడు. ఆ పక్క చేయి చూడు. ఆ పక్క చేయి తీసుకొని చూడు. ఆ పక్క చేయి చూడు. సరే నేను ఇక్కడ ఉన్నానే. చల్లగా అయిపోయిందా బాడీ? కళ్ళు తిరిగి పడిపోయింటదా? కాళ్ళది పడిపోవడం కాదు, డైరెక్ట్ పడిపోవడమే. అంటే పోయిందా? నిద్రలోనే. ఇప్పుడు నేను పోయిందా? యాక్టింగ్ చేస్తుందా ఏంటి? యాక్టింగ్ చేస్తే నా కాలు చేతులు అన్ని బాగా పనిచేస్తున్నాయి. నా కాలు చేతులు అన్ని బాగా పనిచేస్తున్నాయి. 2 గంటల వరకు పొద్దున్నే తెల్లారుజామునే ఏదో జరిగింది సంథింగ్. నేను ఇప్పుడు ఇంటికి ఫోన్ చేసి ఇంటికి ఫోన్ చేసి నీ సిల్లది ఇంకా మన చేతుల్లో ఏం లేదు. వద్దుని మీరు తిడతారు, మనం ఏదో చేస్తాం అనుకుంటారు. నాకు భయం అవుతుంది. బాబు అమ్మ బాబాయ్, చిన్న వయసు నిమ్మిదాన్ని ఇంకా. దీనికి ఆల్రెడీ నాకు అర్థమవుతుంది. రోజు రోజు పిచ్చి 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 పనులన్నీ చేసి దీనికి పిచ్చి పట్టి దీని ద్వారా నిమ్మి అన్న కూడా పట్టింది. నాకు అర్థమైంది.
వీళ్ళిద్దరికి పిచ్చి పట్టేసి మళ్ళీ నా మీద అంటున్నారు లెగిందు యాక్టింగ్ చేయొద్దు ఇంకా లేరు పిల్లో ఏదో ఊపిరి ఆడలేనట్టు ఊపిరి బిగిపించుకొని అలా యాక్టింగ్ చేయొద్దు బాగా భయపెట్టొద్దు లెగ్గు. డాక్టర్ అంటాడేటి హలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కదా నిమ్మి అన్న డాక్టర్ ఇట్లా ఇక్కడికి రా వినబడుతుంది అప్పుడైనా లెగుస్తుందేమో ఇంజక్షన్ వేస్తారని భయంతో అయినా. శ్వాస తీసుకోవడం లేదు డాక్టర్. నిమ్మి అన్న ఇక్కడ ఉన్నాను శ్వాస తీసుకోవడం లేదు డాక్టర్. నిమ్మి అన్న ఇక్కడ ఉన్నాను నేను గాలి పీల్చుకోవడం లే. గాలికి లెగే హాస్పిటల్లో వాళ్ళు వచ్చారంటే మళ్ళా చేతులు బిగిసిపోయినాయి. నా చేతులు బాగా కళ్ళు చూడు డాక్టర్, బాగా చూస్తున్నాను. కళ్ళు చూడు చూస్తున్నాను కదా కళ్ళు ఎక్కడ ఉన్నాయి డాక్టర్. కళ్ళు కూడా వైట్ అయిపోయినాయి. వైట్ గానే ఉంటాయి కదా ఎల్లోగా అయిపోయినాయి. ఎల్లో అయిందా డాక్టర్? ఎల్లో అయినాయంట. మంచిగా ఉన్నాయి కళ్ళు చూడు వైట్ గా. ఇప్పుడు మీరు పంపిస్తానారా అంబులెన్స్? మీ ఇంట్లో వాళ్ళకి చెప్దాం ఫస్ట్, మా బాపకి చెప్దాము. అంటే ఇప్పుడు ఏం పరిస్థితి ఇంకా? బాబు వీళ్ళిద్దరు పిచ్చి పట్టింది. నేను ఇక్కడ లేదు డాక్టర్, అసలు లేయడలే బాబు, అసలు ఉరుకుకోలేదు. వాటర్ వేసినా కూడా ఏం లేదు, మూమెంట్ లేదు. దో పండుకొని ఉంది ఇప్పుడు చలికే. ఆ డాక్టర్ కూడా పిచ్చి వచ్చేస్తుంది. బాగా స్పీడ్ లో పెట్టుకొని పడుకుంటుంది. ఆ ఫ్యాన్ గాలికి ఏమైనా గాలి ఎక్కువ ఏమైనా గాలి ఆపేసుకుందేమో బాబా పిలిచేది, ఎక్కువ ఏమైనా గాలి ఆపేసుకుందేమో బాబా పిలిచేది. అట్లా మాట్లాడదు చిన్నపిల్ల. మళ్ళీ నేను ఏం చేయాలా? ఆ వయసు అప్పుడే ఎందుకు అట్లా అవుద్ది? పెద్దవాళ్ళతో నా ఫోన్ చేపిస్తా ఉండండి. నేను ఎక్కడుంటే ఇక్కడ ఎవరున్నారని ఫోటో తీసి పంపిమన్నాడు ఒకటి. భయం అవుతుంది. డాక్టర్ అడిగింది చేయాలి మనం. ఇప్పుడు దానికి ఏమి అసలు దానికి ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పాలి కదా. ఊపిరి అందకపోయినా లేకపోతే చలేస్తున్నా, నాకు పిచ్చి వచ్చేటట్టుందే వీళ్ళ వల్ల, లేకపోతే చలేస్తున్నా, నాకు పిచ్చి వచ్చేటట్టుందే వీళ్ళ వల్ల. చెప్పలేకపోయి ఉంటుంది నా పాప. నువ్వెందుకు ఏడుస్తున్నావు? వాళ్ళ అమ్మ తంతుంది. నేను ఇక్కడ నన్ను నమ్మి ఇక్కడ పెట్టింది. ఇప్పుడు అది ఏదైనా అయింది అంటే నన్ను చంపేస్తారు. అందుకే నువ్వు కూడా చచ్చిపో ఆ పక్కన ఈ పక్క వండుకొని. చూసారా సార్ డబుల్ యాక్షన్. నేనెందుకు నిమ్మి చచ్చిపో? అలా ఎవరేం చేస్తారు? నేను బతికే ఉన్నానే. సిపిఆర్ ఇస్తే బతుకుతారు. ఏమి డాక్టర్ వచ్చి ఇప్పుడు కరెంట్ పెట్టి ఏదో చేస్తాడు, నువ్వేం టెన్షన్. అలాగైనా చెప్పు, వాళ్ళ యాక్టింగ్ చేస్తానైనా లెగుతుంది. ఎవరు కరెంట్ పెడతారు? కరెంట్ నిజంగానే పెడతారు. కరెంట్ పెట్టండి దానికి. లేదంటే ఓ పని చేద్దాం, కిడ్నీలు ఒకవేళ అది పోయేటట్టుంటే కిడ్నీలు అన్ని అమ్మేసుకుందాం. మీ ఇద్దరేదో ప్లానిస్ నన్ను పోగొట్టున్నారు. మీ ఇద్దరేదో ప్లానిస్ నన్ను పోగొట్టున్నారు. డాక్టర్ అది కరెంట్ పెడతారు కదా, ఒకవేళ గాలి పీల్చుకోకపోతే. ఇందులే ఇందు డ్రామాలది. సరే డాక్టర్, మనమైనా కరెంట్ పెట్టచ్చంట. అది ఏం కాదు, కరెంట్ పెడితే ఉలుక్కుతారు. ఇట్లా ఉలిక్కినప్పుడు హార్ట్ మళ్ళీ రన్ అవుతుంది. ఓ పని చేయి, లేదా గుండె కన్నా ఇట్లా ఏమన్నా గాలన్నా ఉత్తు పట్టింది. ఏదో నువ్వు ఇంత రిలాక్స్ ఉన్నావు. నా అది యాక్టింగ్ చేస్తానేమో అని అనిపిస్తాను నాకు. ఇప్పుడు నేను ఒక్కోసారి ఊపిరి అందులో 5 నిమిషాలు ఉండట్లే ఊపిరి తీసుకోకుండా. ఎందుకే పిచ్చి పనులు చేస్తున్నావు? సరే నేను మంచిగా ఉన్నానే, పొద్దున్న 2 నిమిషాలు ఉంటే మేలు చూడు నువ్వు అట్లే. 2 నిమిషాలు ఉంటే మేలు చూడు నువ్వు అట్లే. ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను. మళ్ళీ ఆ బాబు అంతసేపు ఎట్లుంటారు? నీ ముక్కు చూడలేదు ఇంకా. నీ ఇంటికి ఫోన్ చేసి డైట్ చెప్పి ఊరికి ఇవన్నీ కాదు కదా. ఫోన్ చేసి ఏం ప్లాన్ చేశారేంటి? నన్ను చంపేద్దాం అనుకుంటున్నారే ఏంటి? నేను అసలు ఇంటికి వెళ్ళిపోతాను రా బాబు. మీ ఇద్దరు పిచ్చి నాకు వచ్చినట్టుంది. అయ్యా మీ ఉద్రికి అట్లా చేయి జుత్తు కాలిపోద్ది దానికి ఇష్టం. చూడు చెయ్యికి అగ్గి పెడతానా కూడా ఏం స్పర్శ లేదు. చూడు చెయ్యికి అగ్గి పెడతానా కూడా ఏం స్పర్శ లేదు. అదే నీకు చెప్తాంటే నీకు అర్థం కాలేదు. నీకు కొమ్మిదీసి షాక్ లోకి వెళ్ళిపోయిందేమో. జోక్ కాదు, నిజంగానే ఆ బాబు లేదు. నాకు భయం అవుతుంది. నేను వెళ్ళిపోతాను, నాకు భయం వేస్తుంది. మీ ఇద్దరిని చూస్తుంటే నేనేమైపోతాను రా. నేను వెళ్ళిపోతాను, నాకు భయం వేస్తుంది. మీ ఇద్దరిని చూస్తుంటే నేనేమైపోతాను రా. హలో అమ్మకి చెప్పు. నువ్వు చెప్పు. నాకు భయం. నేను చెప్పలేను, మీ అమ్మ టెన్షన్ పెట్టుకుంటుంది. నువ్వు చెప్పే. నేను చెప్పలేను.
వద్దు నువ్వు చెప్పుకో, నాకెందుకంటే మేము ఊరికి ఏదేదో అనుకుంటా. నాకు ఏదో అందరూ తెలియాల్సిందే, నువ్వు ఏదో ఒకటి చెప్పేసి డాక్టర్ వస్తున్నాడమ్మా అని చెప్పు. నువ్వు చెప్పు. చెప్పు. హలో అమ్మా, హలో. ఇద్దరు ఈ పాప ఇందు నిద్రపోయింది, లేయడం లేమా. ఏమో లేపుతాండి, ఇద్దరు ఈ పాప మాట్లాడుతుందంట. ఇద్దరు మాట్లాడు మాట్లాడమ్మా తల్లి. అమ్మా అది లెగట్లేదే. ఏమో ఏమైనా కళ్ళు తిరిగి పడిపోయిందా ఏమో. చెప్పండి అమ్మా. హలో హలో డాక్టర్ ఆ ఇంటికాడ వినట్లున్నాడు. ఎవరు? ఫిజియోథెరపీ డాక్టర్ వచ్చినాడా? వచ్చారండి. లేదు లేదు డాక్టర్ గారు క్లినిక్ కి వీలైతే వచ్చిమన్నారండి. అది హౌస్ విజిట్ ఇవ్వడానికి సార్ కాస్త ఖాళీ లేదు. అవునా, ఓకేనండి. సరే సరే అయితే ఇప్పుడు డాక్టర్ ఆడికే తెమ్మంటాడు, హౌస్ విజిట్ చేయరంట. ఇప్పుడు ఆ బాబుని ఎవరిని ఎత్తుకుని ఆ కార్లో డిక్కీలెక్కేస్తే అర్థమైందంటే ఎవరు చూడకుండా సాపలో చుట్టేసి ఆడ డాక్టర్ చెప్తాను ఇదేంది హౌస్ విజిట్ లేదు క్లినిక్ తీసుకోమంటాను. సాపలో చుట్టేసి డిక్కీలు వేసి పడి నిమ్మి నేను చేయను. నాకు ఫుట్ ప్రింట్, నాకు ఫింగర్ ప్రింట్లు పడితే అప్పుడు నాకు ఫింగర్ ప్రింట్లు పడితే అప్పుడు నేను చంపిస్తాను అనుకుంటా. ఎవరు అనుకోరు, ఆ బాబు నిద్రలో ఆ బాబు చేసుకోండి. ఫ్యాన్ ఎవరు ఎక్కువ పెట్టుకుంటారు గాలి. టైం కాని టైంలో పడుకుంటది, టైం కాని టైం త్వరగా తీస్తే టైం అవుతుంది. ఫిక్స్ అయ్యా. నాకు నువ్వే రా. నాతో ఉండి వాడు మంచిగా. అమ్మో నిమ్మి, నాకే నన్ను నిరికిలని చూడొద్దు నిమ్మి. నాకు తెలిసి దీనికి రా. ఇది మొత్తం నిమ్యాన్ని మార్చేసింది. రా నిమ్మి. ప్లాన్ చేసి కిడ్నీలు ఫిక్స్ అయ్యారు. నేను మా అమ్మకి ఎంతో ఇష్టమైన కూతుర్ని దయచేసి అలా పనులు చేయకండి అమ్మా. దయచేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేను మీ ఇంట్లో ఉన్న నాకు భయం వేస్తుంది. అమ్మ బాబు నేనుంటే మీతో ఉంటే నాకు పిచ్చి వచ్చినట్టు ఉంది. నేను వెళ్ళిపోతాను. నాకు అసలు నా వల్ల అవ్వదు ఇక్కడ ఉండడం. ఇంకా అసలు మాట లేదు చూడు. నేను వెళ్ళిపోతున్నా. నాకు ఏడుపు రావట్లేదు. ట్రై చేస్తా కానీ కన్ను నుంచి నీళ్ళు రావట్లేదు. నవ్వు వచ్చేది ఎందుకో. ఎలాగున్నా నిమ్యాన్ని ఎలా మార్చేసావంటే అలా మార్చేసావు. ఇప్పుడు ఎలా నిమ్మి ఆ చేతులు పట్టుకొని దీంట్లో ఇప్పుడు దానివల్ల ఏం యూస్? ఏమైనా కనీసం పోయేదేదో పోయింది. ఆ కళ్ళు కిడ్నీలో ఏమైనా అమ్ముకుంటేనే డబ్బులైనా వస్తాయి కదా. అదే నేను అనుకున్నా. పోయేదేదో పోయింది. ఆ కళ్ళు కిడ్నీలో ఏమైనా అమ్ముకుంటేనే డబ్బులైనా వస్తాయి కదా. అదే నేను అనుకున్నా. కిడ్నీలో మానేసారు వీళ్ళు. నాకు అర్థమైంది. బెటర్ కదా, పోయేదరకు పోయింది, డబ్బులైనా వస్తాయి కదా. అదే కదా. నేను ఇక్కడే ఉన్నాను కదే, ఎందుకే చంపేయాలనుకుంటున్నారు? నేను ఇక్కడే ఉన్నాను కదే, ఎందుకే చంపేయాలనుకుంటున్నారు? ఇంకా లాస్ట్ కనీసం ఈ హెల్ప్ అయినా చేస్తుంది మనకి. చెల్లిని చంపేయమని చెప్తున్నా చూడు. ఇలా ఎలా మార్చేవే? డాక్టర్ హోమ్ విజిట్ చేస్తే కిడ్నీలు చేద్దాం సైలెంట్ గా. అదే అవయవాలు ఏమన్నా తీసేసి కుట్టి మనం. ఇంత క్రిమినల్ థాట్స్ ఎక్కడి నుండి వస్తున్నాయమ్మా? తీసేసి కుట్టి మనం. ఇంత క్రిమినల్ థాట్స్ ఎక్కడి నుండి వస్తున్నాయమ్మా తల్లి? అంటే మీరు ఒకటి తీసుకోండి, మేము ఒకటి తీసుకుంటాము. ఇద్దాంలే కోసిన దానికి ఎందుకో ఒకటి ఇచ్చేస్తావు. ఒకటి అమ్మాలంటే ఎంత డబ్బులు అవుతాయి? సరే డాక్టర్, ఫోటో పంపించినా చూడండి. మీకు 1500 ఇద్దాం కోసిన దానికి. మనకు ఒక 8 lakhs ఇచ్చేమాను. ఆర్గన్స్. హలో చెప్పమ్మా. ఏం చెప్పాలమ్మా? ఇంటి గురించి ఏదో చెప్తాను. నీ తర్వాత చెప్తానులే. అదే కదా నా వల్ల కాదమ్మా. ఈ డెడ్ బాడీ దగ్గర ఉండాలంటే నా వల్ల ఇంకా ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. బెడ్షీట్ ఇప్పుడు నీట్గా వేసేసి ఫింగర్ ప్రింట్ మా ఇంటికి లేదు, నాకు పంపిస్తున్నట్టే ఉన్నాను. నాకు అర్థమవుతుంది.
చేసింది చూడు నిమ్మి అన్న ఇది ఓయ్ వీలేదు ప్లాన్ వేసారు నాకు అర్థమైంది ఇప్పుడు ఇలాగా ముడుచుకొని పడి ఉంటది అది వీళ్ళు ఇలా అనుకోవడమే మంచిది దీనికి నుంచి మెల్లిగా ఎస్కేప్ అయిపోవచ్చు పోయి నెంబర్ చెప్పేసి Yeah.